ఉపాధి హామీ పథకం మీదన ఆంధ్రజ్యోతితో పెద్ద కథనాన్ని ప్రచురించింది. టార్గెట్లు పెట్టి మరీ తప్పులు చేస్తున్నారు, కోట్ల పని దినాలు పూర్తి చేయించినట్టు దొంగ లెక్కలు రాశారు అప్పట్లో జగన్ టైంలో. ఇలాంటి తప్పులతో ఉపాధి పథకం లక్ష్యం దెబ్బతింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్రం లేఖ రాసింది. ఇప్పుడు తనిఖీల్లో వెలుగు చూస్తున్న ఆనాటి తప్పులు, వందల సంఖ్యలో సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు అన్నటువంటిది. ఇంతకీ ఈ ఎప్పటివి? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు ఆపేసింది వైసీపీ. ఇప్పుడు వైసీపీ హయాంలో నిధుల్ని ఇప్పుడు తెలుగుదేశం ఆపిస్తుంది. ఏమవుతుంది ఫైనల్గా? ఉపాధి హామీ పథకం అటకెక్కితే వాస్తవంగా ఉపాధి హామీ పథకం కింద వచ్చే డబ్బులు ఆనలేదు కూలీలకి. 150, 200 ఏంది, 500 వస్తుంటే ఇది అని చెప్పి 10 గంటలు చేయాల్సిన పని 6 గంటలు 8 గంటలు చేయాల్సిన పని 2 గంటలే చేశారు. దాంతో పని చెంచాడు, పైసలు గెరెటెడు అయినాయి. దానివల్ల నష్టపోయింది. ఇంకోటి, పెద్దగా పని చేయకుండానే కేటాయించినటువంటివి ఉన్నాయి. నిజం, అలా తీసుకుంటే డబ్బులు వాళ్ళు ఓట్లేసేస్తారని భావించిన జగన్ ఇంటికి పోయాడు. ఎవరు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలు ఎవరు అతనికి ఓటేసి ఉంటే కనుక ఎట్టుండేవాడు కాదు కదా, పలకడానికి పరిమితం కాదు కదా. ఇప్పుడు యాక్షన్ అంటున్నారు. గుడ్, తీసుకోండి, దొంగలందరినీ లోపలేసి పడేయండి, డబ్బులన్నీ రికవర్ చేసి పడేయండి, ఎక్కడెక్కడ తప్పులు చేశారు గత 10 సంవత్సరాలది మొత్తం ఎంక్వైరీ చేయండి. ఉపాధి హామీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ పని జరగలేదు, జరగకుండా డబ్బులు ఎక్కడ తినేశారు బయట పెట్టండి, ప్రజలు కూడా చూస్తారు. ఇంకోటి, ప్రజల్లో, రైతుల్లో, అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇతరత్ర వర్గాల వాళ్ళందరికీ చాలా కసి ఉంది ఉపాధి హామీ మీద. ఆ కసి ఖచ్చితంగా తీరాలి అంటే ఉపాధి హామీ ఆపేయాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఉపాధి హామీ ఆపేస్తే ఉపాధి హామీ కూలీలు ఎలా ఫీల్ అవుతారనేది చూడాలి.